ఇంకొక 500-600 కోట్లు కావాలి. మరి అవి కంప్లీట్ అయినట్ట అవనట్ట? ఇప్పుడు ఉన్న ఆరు కాలేజీలు కూడా 3 కాలేజీ కేంద్రం ఇచ్చినట్టు ఫండ్స్, మిగతా కాలేజీలు 3 కాలేజీలు కూడా కంప్లీట్ చేయాలన్నా కూడా మళ్ళీ దానికి ఒక 1000 కోట్లు ఎంత అవసరం ఉంటుంది. మరి కాలేజు షెల్ కడితే సరిపోతుందా? దాంట్లో లేటెస్ట్ ఎక్విప్మెంట్, టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా సమకూర్చాల్సిన బాధ్యత అనేది ప్రభుత్వానికి తెలియదా? గత ప్రభుత్వానికి. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇప్పుడు ఉన్నటువంటి కాలేజెస్ ఎలా రన్ అవుతున్నాయి, ఈ కాలేజెస్ మోడల్ సక్సెస్ఫుల్గా జరుగుతుందా లేదనేది గౌరవ ముఖ్యమంత్రి గారు విశ్లేషణ చేయగా అందులో కొన్ని లోపాలు కనిపించి, అంటే అడ్మినిస్ట్రేటివ్ అంటే ఇప్పుడు డాక్టర్స్ అనేవాళ్ళు ట్రీట్మెంట్ చేయగలుగుతారు కానీ అడ్మినిస్ట్రేషన్ చేయలేరు. అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేయాలి. దాన్ని ఇప్పుడు ఆల్రెడీ మనకు కొంత ఫండ్ ఉంది కానీ దానికి స్టేట్ మ్యాచ్ చేయాల్సిన ఫండ్ కూడా మళ్ళీ అటాచ్ చేయాలి. మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ కూడా సరైన విద్య ఇక్కడ ఇవ్వలేని పరిస్థితి కూడా ఒక కోణం ఉందని ఒక ఆలోచనతో పీపీపీ మోడ్, అంటే ఇది ప్రైవేట్ మోడల్ కాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్. 33 ఇయర్స్ ఈ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎవరైతే తీసుకుంటారో ఈ ప్రాపర్టీని మళ్ళీ గవర్నమెంట్కి అప్పచెప్పేస్తారు. 33 ఇయర్స్ దీన్ని, ఈ కాలేజీని స్థాపించి ఆపరేట్ చేసి తర్వాత గవర్నమెంట్కి అప్పచెప్పే పరిస్థితి ఈ పీపీపీ మోడల్లో ఉంది. ఈ మోడల్లో మిగతా ఉన్నటువంటి కాలేజెస్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఆపరేట్ చేసి దాన్ని నెక్స్ట్ కాలేజ్ ఇయర్ కల్లా 4 మెడికల్ కాలేజీలు రెడీ చేద్దామని టెండర్ ఫ్లోట్ చేస్తున్నారు. ఈ తరుణంలో వచ్చి ఆయన తీసుకొచ్చిన మోడల్నే వీళ్ళు తప్పుబట్టి ఏవైతే ఆ మోడల్ ఉందో అదే కండిషన్స్ నేను చూశాను, అదే కండిషన్స్. ఎందుకంటే ఒక జర్మన్ ఇన్వెస్టర్ వచ్చి కాలేజ్ వస్తే అవే కండిషన్స్, 50% ఫ్రీ సీట్స్, 35% ఏమో కేటగిరీ బి, 15% ఏమో కేటగిరీ సి. అయితే ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇవ్వాల్సిన 15% నేషనల్ కోటా కూడా ఇందులో లేదు. అంటే వాస్తవానికి మన రాష్ట్రానికి ఇంకా సీట్లు పెరిగాయి. ఆ 15% కూడా ఈ పీపీపీ మోడల్లో ఇవ్వమని చెప్పి ఈ పీపీపీ మోడల్లో కాలేజీలు ఎస్టాబ్లిష్ చేస్తూ ఆ 15% కూడా స్టేట్కే ఉండేలాగా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు కల్పించారు. అంటే మన విద్యార్థులకే ఇక్కడ అవకాశం పెరుగుతుంది. మరి దాన్ని మర్చిపోయి ఆయన తీసుకొచ్చినటువంటి మోడల్ ఈరోజు పీపీపీ మోడల్లో చేస్తే దాన్ని ఏదో కొత్త రకంగా, అంటే ఇక్కడ ఏమీ లేదు. మళ్ళీ ట్రీట్మెంట్ కూడా యథావిధిగా హాస్పిటల్ వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. ఆరోగ్యశ్రీ అయితే ఆరోగ్యశ్రీ, లేకపోతే ఆయుష్మాన్ భారత్ ఏదైతే స్కీమ్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఆ ఇన్సూరెన్స్ ద్వారా పేమెంట్ కూడా వెళ్తుంది పేద ప్రజలకి. ట్రీట్మెంట్ కూడా ఫ్రీనే. అది ఇక్కడ సమస్య ఏమొచ్చిందనేది ప్రజలకి సరైన అవగాహన అనేది తప్పుదా పెడుతున్నారు. వాళ్ళు ఏదో ర్యాలీ చేసి కాలేజీలు ప్రైవేట్ చేశామని ఒక తప్పు ఇన్ఫర్మేషన్ ప్రజలకి ఇస్తున్నారు. నేను ఒకటే ప్రధానికాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. మనం ఈ రాష్ట్రాన్ని ఒక దుర్మార్గమైన పరిపాలన నుంచి కాపాడుకున్నాం. ఖచ్చితమైన ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నాం. అటు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళ కింద భావించినటువంటి నాయకుడిని మనం ముఖ్యమంత్రిగా చేసుకొని ఈరోజు పరిపాలన చేస్తున్నప్పుడు ఇలాంటి తప్పుద్రోవ పెట్టే నాయకుల్ని మీరు నమ్మబాకూడదు. ఎందుకంటే ఖచ్చితం ఇక్కడ ఎవరికీ నష్టం లేని పరిస్థితుల్లో ఈరోజు పీపీపీ మోడల్లో వెళ్తూ అటు ట్రీట్మెంట్ నష్టం లేదు, విద్యార్థులకు నష్టం లేదు, వచ్చిన డాక్టర్స్ కూడా ఇబ్బంది లేదు. సో అన్ని రకాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈ మోడల్ తీసుకొచ్చి మిగతా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు అన్నీ కూడా కంప్లీట్ చేయమని చెప్తున్నారు. సో దీన్ని నిన్న బొత్స సత్యనారాయణ గారు కూడా ఇదే విషయం మీద ప్రెస్ మీట్ పెట్టారు. ఆ విషయం ఆయన కూడా, ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు ఇక్కడ మెడికల్ కాలేజ్ ఎలాగొచ్చిందని, ఏ మోడల్లో ఇక్కడ మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశారు కూడా ఆయనకు కూడా తెలుసు కదా. ఆయన కూడా మరి ఆయన పార్టీ విధానం ఏంటో తెలియదు కానీ ఆయన కూడా దీన్ని ఖండించే పరిస్థితి చేస్తున్నారంటే అది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు విజయనగరం మనం నాబార్డ్ ఫండ్స్, రూరల్ ఫండ్స్ని తెచ్చుకున్నాం. విజయనగరం అవుట్స్కట్స్లో మెడికల్ కాలేజ్ ఎందుకు కట్టుకున్నాం అంటే అవి రూరల్ ఫండ్స్. ఆ రూరల్ ఫండ్స్తోనే మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశారు. సో ఆ ఫండ్స్లో స్టేట్ మ్యాచింగ్ కాంపోనెంట్ కూడా ఉంది. ఇప్పుడు ఇంకా బిల్డింగ్ అవ్వలేదు. బిల్డింగ్స్ కాలేజ్ అయితే స్టార్ట్ చేశాం కానీ ఇంకా దానికి 500-600 కోట్ల పని ఇంకా ఉంది దానికి. మరి అది ఈ ప్రభుత్వమే చేయాలి కదా. ఈరోజు 6 కాలేజీలు కంప్లీట్ అయిన కాలేజీల్లో కూడా ఇంకా మనం 500 కోట్లు మన విజయనగరం జిల్లా మెడికల్ కాలేజ్ మనం ఇవ్వాలి. సో దాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాం? ప్రతి కాలేజీకి కావాలి, ప్రతి విద్యార్థికి చదువుకునే అవకాశం రావాలి, మరి ఉద్యోగ అవకాశాలు రావాలి.
మెరుగైన కెరియర్ రావాలి. ఇవన్నీ చేయాలంటే ఒక మంచి పరిపాలన అనేది ఈ రాష్ట్రానికి అవసరం. గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయంలో ప్రజలను ఉద్దేశించి, విద్యార్థులను ఉద్దేశించి ఏది మంచిదైతే అది చేయడం జరిగింది. మీరు ఆయన నిర్ణయాన్ని అందరూ కూడా స్వాగతించాలి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఇక్కడ లోకల్గా సత్యబాబు గారు, బొత్స సత్యనారాయణ గారు కానీ ఆయన ప్రజలను తప్పు ద్రోవ పెట్టే పరిస్థితి కల్పిస్తున్నారు. ఈరోజు వాళ్ళకి సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్లో ఆల్రెడీ మెడికల్ కాలేజ్ రన్ అవుతుంది. ఆరోగ్యశ్రీలో ఏదైతే ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తున్నారో దానికి ఆరోగ్యశ్రీలో పేమెంట్ తీసుకొని ఆ కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్లో వెళ్తుంది. అదే మోడల్లో PPP మోడల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ పార్ట్నర్ డెవలప్ చేయమంటున్నాము. మరింత మెరుగైన సర్వీసెస్ ఇమ్మని చెప్తున్నాము. సో దానివల్ల ఎటువంటి ఇబ్బంది అనేది ప్రజానికంగా ఉండదనే సంగతి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి అంతేకాకుండా ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా మా విజయనగరం ఉన్నటువంటి ప్రజానికానికి, అలాగే అధికారులకి, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పైడితల్లి అమ్మవారి పండుగ చాలా ఘనంగా, వైభవంగా జరిగింది. పైడితల్లి అమ్మవారు చేయించుకున్నారు మనందరి ద్వారా. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి చిన్న మార్పు కూడా లేకుండా, లక్షలాది మంది మన విజయనగరం వచ్చినా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా తల్లి దయవుంచి మనందరినీ కూడా మంచిగా పండుగని ఆహ్వాదించేలాగా చేసుకున్నారనే సంగతి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే ప్రతి నెల అంటే 300 crores పేమెంట్ ఇస్తూనే ఉన్నాము. గత ప్రభుత్వం చాలా ఆరోగ్యశ్రీ పేమెంట్స్ ఇవ్వలేదు. ప్రతి నెల కూడా ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో కొంత పేమెంట్ రివైవ్ చేస్తూనే ఉన్నాం. ఇంకా పేమెంట్ ఇవ్వాల్సింది ఉంది. అయితే వాళ్ళ అభ్యర్థన అంటే మొత్తం క్లోజ్ చేయండి మాకని రిక్వెస్ట్ ఉంది. అంటే అదే అవ్వదు. అంటే మనం ఆయుష్మాన్ భారత్ కూడా కన్వర్ట్ అవుతున్నాం. ఇప్పుడు మోడీ గారు కూడా అది అనౌన్స్ చేయబోతున్నారు. సో లేదు, అది కన్వర్షన్ వెంటనే అయిపోతుంది. దాన్ని కూడా కన్వర్జెన్స్ వెంటనే పెట్టి చేస్తున్నారు. అంటే అవే సర్వీసెస్ ఆయుష్మాన్ భారత్లో కూడా పెడుతున్నాం. సో దీనివల్ల ఏంటంటే హాస్పిటల్కి అనేది ఏ హాస్పిటల్కైనా వెళ్ళిపోవచ్చు. వీళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు. చాలా హాస్పిటల్స్లో కొన్ని సర్వీసెస్ ఉండకపోవచ్చు. సో ఈరోజు వీళ్ళకి ఎప్పుడైతే ఆయుష్మాన్ భారత్ ఇస్తామో ఎక్కడికైనా వీళ్ళు ట్రీట్మెంట్ కోసం వెళ్ళొచ్చు. స్టార్టింగ్లో చిన్న టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ మెరుగైన వ్యవస్థలోకి వెళ్ళిపోతుంది. అది పూర్తిగా మేము ఖండిస్తున్నాము. దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు. ఈరోజు ప్రభుత్వం పూర్తిగా ఫండ్స్ ఇచ్చింది. ఎవరైనా అమ్మవారి పండుగకి మా డొనేషన్ ఇస్తే వాళ్ళు మేము తీసుకున్నాము, వాళ్ళని కూడా గౌరవం ఇచ్చాం. స్వతహాగా ఇచ్చిన వాళ్ళు అది కూడా ఎవరో కొంతమంది రిలేటివ్స్ లేకపోతే ఎవరో కొంతమంది అధికారులు ఎవరో వాలంటీర్కి ఇచ్చినా తప్పించి ఎక్కడా కూడా అలాంటి పరిస్థితి లేదు. ప్రధానంగా ఆయన చేస్తున్న ఆరోపణలు మొత్తం ఎప్పుడు లేని విధంగా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు లేదు అవాస్తవం లేదు, అది పూర్తిగా అవాస్తవం. అది అభియోగం. వాళ్ళు ఏదో నిందేస్తున్నారు తప్పించి దాంట్లో వాస్తవం లేదు. లేదు అది అవాస్తవం. అది పూర్తిగా అవాస్తవం. ఒక విషయం మనం గమనించాలి. అంటే మాకు వెన్యూ కావాలన్నారు. వెన్యూ మేము రెడీ చేసి వచ్చాం. రెడీ చేసిన వెన్యూలో టెంట్ వేయమని ఎవరికి బాధ్యతలు అప్పచెప్పాం. బాధ్యతలు ఎవరు తీసుకున్నారు? ఆ టెంట్ హౌస్ ఎవరైతే ఉన్నారో ఆ డయాస్ వేశారు. డయాస్ మీద ఉన్నటువంటి క్లాత్ వర్క్ ఎవరు చేశారు? ఏ రంగుల్లో ఉన్నాయి అవి? డయాస్ మీద ఉన్నటువంటి క్లాత్ వర్క్ ఏ రంగులో ఉంది? అది పూర్తిగా వాళ్ళ సొంత మనుషులే అక్కడ టెంట్ వేశారు. సొంత మనుషులే టెంట్ వేశారు. ఆ క్లాత్ కూడా సొంత మనుషులు కట్టారు. అప్పుడు దాని స్ట్రెంత్ ఏంటో, దాన్ని ఎలా వేస్తారనే సంగతి వాళ్ళకి తెలుసు. అయితే దురదృష్టం ఏంటంటే ఆ రోజు ఆయన కూర్చునే ముందే వర్షం పడిపోయింది బాగా. నేను కూడా వర్షంలో తడిచినోడినే. భారీ వర్షం పడింది. ఆ భారీ వర్షం పడడం వల్ల డయాస్ కొంచెం ఎక్కువ మంది ఎక్కిపోయారు. 25 మంది కూర్చోడానికి ఇస్తే 50 మంది ఎక్కి ఒకేసారి, అంటే చుట్టూ స్పేస్ ఉంది. మళ్ళీ వాస్తవానికి
అది చాలా పెద్ద సైటు, ఆ డయాస్ చిన్నది, కానీ చుట్టూ స్పేస్ ఉన్నా కూడా ఆ డయాస్ మీదకి అందరూ ఎక్కిపోయారు. ఎక్కిపోవడం వల్ల డయాస్ కూడా చిన్న టిల్ట్ అయింది అంతే. టిల్ట్ అంటే పడిపోలే, టిల్ట్ అయింది. అంటే సోఫా కొంచెం ఇలా వెనక్కి అయింది, బట్ ఏమీ జరగలేదు. కానీ దాన్ని పెద్దది చేసి రాజకీయ కోణంలో తీసుకెళ్ళడం అనేది సబబు కాదు. నేను ఆ రోజు కూడా చెప్పాను. అంటే వర్షం కూడా అది టెంపరీ స్పేస్, ముందుగానే ప్లాన్ చేసి ఉంటే దానికి ఏదో చిన్న కన్సల్టేషన్ చేసేవాళ్ళం, లేకపోతే ఒక డయాస్ కూడా ఏర్పాటు చేసేవాళ్ళం. టెంపరీగా లాస్ట్ మినిట్లో వాళ్ళు రిక్వెస్ట్ చేశారు మాకు స్పేస్ కావాలని. ఆ స్పేస్ వెంటనే మాకు ఏది ఉందంటే ఆ స్పేస్ టెంపరీగా ఏదైతే స్పేస్ ఉందో దాన్ని లెవెల్ చేసి అక్కడ డయాస్ చేసి వెంటనే ఇవ్వడం జరిగింది. అంతేగాని దాన్ని రాజకీయ కోణంలో తీసుకెళ్ళడం సబబు కాదు. రాయమని తప్పులేదు, కానీ అది అంటే ఆఫీసర్ని నిందించడం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆఫీసర్ అనేవాళ్ళు ఒక టెంట్ హౌస్కి వాళ్ళకి కావాల్సిన వ్యక్తికి ఆర్డర్ ఇచ్చారు, వాళ్ళ వ్యక్తే అక్కడ టెంట్ వేశారు. టెంట్ వేసినప్పుడు కూడా కలర్స్ కూడా వాళ్ళ పార్టీ కలర్స్తోనే టెంట్లు వేసుకొని కూర్చున్నారు. అంటే వేసినటువంటి వ్యక్తి వాళ్ళ సొంత మనిషే టెంట్ వేశారు. అధికారులు ఒక టెంట్ హౌస్కి ఖర్చులు ఇవ్వగలుగుతారు, కానీ దగ్గరుండి టెంట్ వేయలేరు కదా. అది వేసేటప్పుడు వాళ్ళు కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు క్లాత్ కట్టిన ఇంట్రెస్ట్ స్ట్రెంత్ కూడా చూసుకోవాలి కదా. గవర్నమెంట్ కూడా లాస్ట్ మినిట్లో చెప్పారండి. లాస్ట్ మినిట్లో చెప్పడం వల్ల లేదు తప్పు. అది ఆయన కూడా ఇప్పుడు ప్రోటోకాల్ సంబంధించి నేను లెటర్ రిలీజ్ చేశాను 1 వీక్ బ్యాక్. 1 వీక్ బ్యాక్ 3 డేస్ ముందు వచ్చింది. 3 డేస్ ముందు వచ్చింది. ప్లేస్ అనేది ఎక్కడ కూర్చుంటాం అనేది యాక్సెప్టెన్స్ అనేది ఫైనల్గా ఒక రోజు ముందు డిసైడ్ అయింది. ఆ ఒకరోజు ముందు ఇప్పుడు మనకున్న పండుగలో 100 పనులు 1000 పనులు ఉన్నాయి. సో దాంట్లో చిన్న గ్యాప్ వచ్చింది, అంతేగాని వ్యక్తిగతంగా మాకు అందరంటే ఆయన గౌరవమే. ఎందుకంటే సుదీర్ఘకాలంలో రాజకీయం చేశారు, దాని వంటి ఎటువంటి ఇది లేదు. కానీ ఆయన కూడా పెద్ద మనసుతో ఆలోచించుకోవాలి, అంతేగాని ఇలా అభియోగం అయినది కరెక్ట్ కాదు. లేదు అది ఆయన నాకు తెలిసి ఆయన నోట్లో రావడం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లేదు అది కరెక్ట్ కాదు. లేదు ఆయన కూడా అర్థం చేసుకోవాల్సిన టెంట్ ఎవరు వేశారనేది. టెంట్ వేసింది వాళ్ళు సొంత మనుషులు, డయాస్ వేసింది సొంత మనుషులు, దగ్గరుండి వేయించుకుని అధికారులు ఆదేశాల మేరకు వేశారు. సొంత మనుషులు వేసేటప్పుడు టెంట్ ఎలా ఉండాలో కూడా చూసుకోవాలి కదా. అక్కడ 25 మందిని కూర్చోడానికి అవకాశం వచ్చినట్టు 50 మంది ఎక్కిపోయారు. సో అది కూడా ఇప్పుడు ఏ డయాస్ అయినా కూడా దానికి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీ ప్రకారంగా వెళ్ళాలి, కానీ ఎక్కువ మంది ఎక్కిపోయి టిల్ట్ అయిపోయి అధికారుల మీద నిందించడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు అధికారులు నిజంగా చెప్పాలంటే నిద్రాహారాలు మానేసి పనిచేశారు పండగకి. ఎప్పుడూ లేనట్టు విధంగా ఒక మంచి కోఆర్డినేషన్తో చాలా వండర్ఫుల్గా చేశారు పండగకి. మీరు గమనించాలి, అధికారులు అందరూ మన జిల్లాకు సంబంధించిన అధికారులు కాదు, పక్క జిల్లా వాళ్ళు వచ్చారు. మన పండగని సెంటిమెంట్గా తీసుకొని నిద్రాహారాలు మానేసి పనిచేసిన అధికారులకు మన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. రాత్రి పండగ రోజు కూడా రాత్రి 11-12 గంటలకు జనం ఉంటే పోలీస్ అధికారులు అందరూ కూడా స్ట్రీట్స్ మీద ఉండి జాగ్రత్తగా కంట్రోల్ చేసి ఎక్కడ జరగకుండా జాగ్రత్తగా చూసుకున్నారు. దాన్ని అభినందించకపోగా అధికారుల మీద అభియోగం అయినది ఆయన పెద్దరికాన్ని కరెక్ట్ కాదు. లేదమ్మా, అది అంటే పండగ బాగా జరిగింది కాబట్టి అలాంటి నిందలు వేస్తారు, అంతకని ఏం చేయలేరు కదా. ఇప్పుడు పండగ బాగా జరిగింది, మా ప్రభుత్వం మీద పాజిటివ్ వచ్చింది, బాగా చేశారని. మా ఎమ్మెల్యే గారి మీద మంచి పేరు వచ్చింది, ఎందుకంటే బాగా చేసింది ఆవిడ. పండగ వైభవాన్ని ఇంకో రకంగా ఇంకో స్టేజ్కి తీసుకెళ్లారని ఒక మంచి పేరు వచ్చింది, ఇంకేం అనడానికి లేదు కదా అని ఉంటారు, అంతకన్నా ఏం లేదు. దాన్ని మీరు పెద్దగా చేయడానికి ఆస్కారం లేదు. సార్ అపోజిషన్ సార్, మన ప్రభుత్వ హాస్పిటల్లో అందరూ కూడా నిరుపేదలు వస్తున్నారు, ఏ మెడిసిన్స్ కూడా అక్కడ దొరకట్లేదు సార్. ఏమని అడిగితే మేము రిక్రూట్మెంట్ పెడుతున్నాం కానీ వాళ్ళు ఇవ్వట్లేదు అంటున్నారు. నేను ఒకసారి రివ్యూ తీసుకుంటాను సార్. నా దృష్టిలో మీరు పెట్టారు కదా, 5,000 నాకు తెలిసి అలా ఉండదు. మెడిసిన్స్ అన్నీ కూడా సక్రమంగా ఉంటాయి. అయితే ఇక్కడ మనకున్నటువంటి ఇబ్బంది ఏంటంటే ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయిపోయింది, హాస్పిటల్ ప్లేస్ చిన్నది అయిపోయింది. మనకు ఓపీ అప్పట్లో 500 ఉండేది, ఇప్పుడు 2000 ఓపీ అయింది. ఓపీ కూడా బాగా పెరిగింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓపీ బాగా పెరిగింది. అయితే దీనికి వెంటనే హాస్పిటల్ అనేది మనం కంప్లీట్గా అక్కడ ఫినిష్ చేసుకోవాలి. ఇంప్లిమెంట్ అయింది సార్, బట్ ఏంటంటే మెడిసిన్స్ కోసం అంటే నా దగ్గర 3 ప్రిస్క్రిప్షన్స్ ఉన్నాయి, 4. అందులో ఏంటంటే ఒక మెడిసిన్ అంటే మా దగ్గర లేదు సార్, మేము పెడతాం. అది నేను కనుక్కుంటాను, బయట కొనుక్కుంటే 5,000 సార్. ఇంకోటి పేద ఒకసారి నేను కనుక్కుంటాను, సూపరింటెండెంట్ అడుగుతాను, మాకు ఆ లిస్ట్ ఇవ్వండి, మేము కనుక్కుంటాం. ఓకే సార్, షూర్ సార్, థ్యాంక్ యూ. ప్రభుత్వ పరంగా మనకి సుమారు
1,26,00,000 మేము సరస్సు ద్వారా తీసుకొచ్చాము. తర్వాత యూత్ ఫెస్టివల్కి ఒక 50 లక్షలు, తర్వాత అమ్మవారి పండుగకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక 50 లక్షలు. ఈ ఉత్సవాల ఫండింగ్ అంటే కార్పస్ ఫండ్ ఏమంటే ఎంత వచ్చింది? కార్పస్ ఫండ్ అంటే అయితే అందరు కలిపి ఒక చూడాలి ఒకసారి 70-80 lakhs వరకు 1 crore వరకు వచ్చింది. అంటే అది కూడా వాలంటరీ, మా సైడ్ నుంచి ఏం లేదు. దాని మీద ఆయన ప్రధానంగా లేదు సార్, ఇది ప్రతి సంవత్సరం చేసేదే, ఆయన కొత్తగా చెప్పింది కాదు. ఆయనకు తెలిసే ఎవరు స్వాగలు. అప్పుడు శాసనసభ్యులు ఏం చేశారు అంటే ఎండ్ ఆఫ్ ది డే వాట్ ఈస్ మ్యాటర్స్ ఇస్ ఎవరిని ఇస్తే తీసుకోవాలి, మనం అడగకూడదు. ఎవరైనా వీఆర్ ఓపెన్ ఫర్ డొనేషన్స్, ఎనీవన్ వాంటెడ్ టు అంటే స్పాన్సర్ ఎనీ ఈవెంట్, అది కూడా మ్యూజికల్ నైట్ స్పాన్సర్ చేస్తారో వాళ్ళు సగౌరవంగా గౌరవించాం కూడా. ఎవరైతే స్పాన్సర్ చేశారో వాళ్ళు గౌరవించాం. రియలేటర్స్ వచ్చారు, వాళ్ళు గౌరవించాము. అదంతా కూడా కలెక్టరేట్ అకౌంట్లోకి వెళ్ళింది, ఆ అకౌంట్ నుంచి స్పెండ్ చేయడం జరిగింది. సో దాన్ని అభియోగం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. లేలే, ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఖచ్చితమైనటువంటి ప్రభుత్వం ఈరోజు మనం ఎన్నుకున్నాము. అభివృద్ధి సంక్షేమం 2 కలిగిన తీసుకెళ్తున్నాము. ఎన్నడూ లేనట్టు విధంగా ఈరోజు గ్రామాల్లో రోడ్లు వేసుకోగలుగుతున్నాము, రోడ్ రిపేర్లు చేసుకుంటున్నాము, డ్రింకింగ్ వాటర్ రివైవ్ చేసుకుంటున్నాము, మెయింటెనెన్స్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే ఇండస్ట్రీస్ తీసుకొచ్చుకోగలుగుతున్నాము, ఇండస్ట్రియల్ పార్క్స్ కట్టుకుంటున్నాము. అలాగే సంక్షేమ పథకాలు కూడా ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్కటి మన క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, క్యాలెండర్ రిలీజ్ ప్రకారంగానే అన్ని పథకాలు కూడా అమలు అవుతాయి. అది కూడా అమలు అవుతుంది. ఆడు నేడు కార్యక్రమంలో మేము చాలా బిల్డింగ్స్ కట్టాము, గ్రౌండ్ వాటర్ ఇస్తున్నాము, లెటర్స్ కట్టించాం, కనీసం వీళ్ళు మెయింటెనెన్స్ కూడా చేయట్లేదు. 15 ఏళ్ళ నుంచి అలాగే పాడైపోతామని చెప్పారు. అది వాళ్ళకి కార్పస్ ఫండ్ ఉంది, మెయింటెనెన్స్కి కార్పస్ ఫండ్ ఉంది కదా, చేస్తున్నారు, అదేం లేదు. జిల్లాలో అధికారుల నిర్లక్ష్యత ఎక్కువగా ఉందని చెప్తున్నారు. అన్నీ స్ట్రీమ్ లైన్ అవుతున్నాయండి. ఆల్ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు యాక్టివ్గా కొత్త కలెక్టర్ గారు వచ్చారు. ఆయన మంచి ఆలోచనతో పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలి అన్ని విధాలుగా తెలిసిన వ్యక్తి, అన్ని రకాలుగా ఉన్నటువంటి కష్టపడే వ్యక్తి. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7-8 వరకు కూడా ఆయన మన డిస్ట్రిక్ట్ అభివృద్ధి కోసం పనిచేస్తున్న వ్యక్తి. సో ఖచ్చితంగా అన్ని లైన్ అయిపోతాయి. ఎస్పోర్ట్కి సంబంధించి జిల్లా ఇష్యూ మళ్ళీ ఒకసారి రేజ్ అవుతుంది. దాని మీద పోలీసులకి ఇక్కడ ఉన్న నిర్వాసితుల మధ్య రోజు గొడవలు జరుగుతూ ఉన్నాయి. దాని అంటే అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ ఏవవుతున్నాయో ఆల్రెడీ చెప్పాము. ఏదున్నా ఫార్మర్ ఏ ఇష్యూ ఉన్నా కూడా దాన్ని సాల్వ్ చేసే దశగా మేము చేస్తాం. అయితే ఒక 10 ఫార్మర్స్ ఎంత ఉన్నారు, ఆ 10 ఫార్మర్స్కి చిన్న పేపర్ వర్క్ షార్ట్ అయింది. ఆ పేపర్ వర్క్ క్లోజ్ అయితే ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన అమౌంట్ అయితే అయిపోతుంది. పరిశ్రమలకు సంబంధించిన ట్రైనింగ్ కాలేజీలు ఏమైనా అంటే జిఎంఆర్ ఒక కాలేజ్ ఒకటి వస్తుంది స్కిల్లింగ్ మీద, ఒక కాలేజ్ ఎయిర్పోర్ట్ దగ్గర నిర్మాణం చేయడానికి ప్రణాళిక వేయడం జరిగింది. అలాగే మనకి హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు తీసుకొచ్చి ఒక ప్రైవేట్ పార్ట్నర్ ఇన్వాల్వ్ చేసి మన జిల్లాలో కూడా హబ్ అండ్ స్పోక్ మోడల్లో కొన్ని ఐటీఐ కాలేజెస్లో స్కిల్లింగ్ చేస్తారు, ఇండస్ట్రియల్ స్కిల్లింగ్. ప్రైవేట్ వాళ్ళు వచ్చి స్కిల్లింగ్ చేస్తారు. అది కూడా శాంక్షన్కి పంపించడం జరిగింది. అది కూడా శాంక్షన్ అవుతుంది. జేఎన్టీయూలో కూడా మా ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ ద్వారా ఒక బిల్డింగ్ రిక్వెస్ట్ చేశాము, ఒక 15,000 SFT. వీసీ కూడా వెంటనే మాకు పాజిటివ్గా స్పందించడం వల్ల రేపు పార్ట్నర్షిప్ సమ్మిట్లో దాన్ని కూడా ఇనాగ్రల్ గ్రౌండింగ్ సెరమనీ చేసి సుమారు 20 crores ఫండ్తోని కెమిస్ట్రీ, జనరల్ ఇంజనీరింగ్ మీద ట్రైనింగ్ స్కిల్లింగ్ సెంటర్ కూడా పెట్టడం జరుగుతుంది. అది కూడా శాంక్షన్ అయింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.